ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరించేటువంటి నిర్ణయంపైన ఏలూరులో నిరసన సెగలు రేగుతున్నాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాలల వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 590, 107, 108లను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆపాలి ప్రభుత్వం మెడికల్ కళీకరణ, దూరం చేయొద్దు పేద విద్యార్థులకు వైద్య విద్యను, ఆపాలి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ, పోరాడతాం ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆగేంత వరకు, దూరం చేయొద్దు పేద విద్యార్థులకు వైద్య విద్యను, దూరం చేయొద్దు కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను, పోరాడతాం ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆగేంత వరకు, కళాశాలల ప్రైవేటీకరణ ఆగేంత వరకు వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, పోరాడతాం ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆగేంత వరకు, ప్రైవేటీకరణ ఆపాలి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీ వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలల దగ్గర, వాటితో పాటు కళాశాలలు లేని జిల్లాలో వైద్య విధాన పరిషత్తుల దగ్గర కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పీపీపీ విధానానికి వ్యతిరేకంగా మెడికల్ కళాశాలని పీపీపీ విధానంలో కన్స్ట్రక్షన్ చేయడానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ ధర్నాలు చేయమని చెప్పేసి పిలిపించింది రాష్ట్ర సమితి. అందులో భాగంగా ఏలూరులో కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు, పీపీపీ విధానం చాలా గొప్పది, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది, కాబట్టి ఈ విధానాన్ని ప్రతిపక్షాలు అల్లరి చేస్తూ ఉన్నాయే తప్ప ఆదరించట్లేదు, ఇది ఆదరించదగ్గ గొప్ప విధానం అని చెప్తా ఉన్నారు. కానీ కేంద్రంలో మాత్రం ఆయన ఎల్ఐసీలు అమ్మేస్తూ ఉన్నారు, రైల్వేలు అమ్మేస్తూ ఉన్నారు, టెలికాం అమ్మేస్తూ ఉన్నారు. అట్లా ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని సంస్థలను ఆయన అమ్మేస్తూ ఉంటే ఈయనేమో వంతపాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ పీపీపీ విధానం అనేది వాళ్ళ కొత్తగా రాలా, బహుశా 2014లో ఈయన మొదటిసారి అధికారంలో కంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన సందర్భంగానే ఈ పీపీపీ విధానాన్ని ప్రజలకి ఇంట్రడ్యూస్ చేస్తే అప్పుడు ప్రజలు దీన్ని తిరస్కరించారు, ఆయన కూడా తిరస్కరించారు, అప్పుడు పదవి కోల్పోయారు ఈయన. కానీ మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైము పీపీపీ విధానం చాలా గొప్పదని, దీన్ని అమలు చేస్తే అత్యంత సత్వరం అభివృద్ధి అవడానికి రాష్ట్రం అవకాశం ఉంటుందని చెప్తా ఉన్నారు. అందులో ప్రధానమైన విద్యా వైద్య రంగాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా మెడికల్ విద్య సామాన్యుడికి, మధ్యతరగతి వర్గ ప్రజలకి అందుబాటులో లేకుండా చేసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది.